నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలు, బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోవటం సర్వసాధారణమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో రాజ్యాంగానికి, లౌకికత్వానికి ముప్పు పొంచి ఉందని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించామని అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో కొల్లాపూర్ నియోజకవర్గం యొక్క సమీక్ష జరుగుతూ ఉన్నది. రాబోయే పార్లమెంటు ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఈ సమీక్ష జరుగుతూ ఉన్నాం. ఇంతవరకు నాగర్ కర్నూలు పార్లమెంట్లో జరిగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సమీక్ష కూడా జరగడం జరిగింది. చాలా గొప్ప ఉత్సాహం ఇలా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు కనిపిస్తూ ఉన్నది. అసెంబ్లీ ఎలక్షన్లో కొంత నిరాశకు గురైన మాట వాస్తవం, కానీ ఇప్పుడు మాత్రం మునుపెన్నడూ లేనంత ఉత్సాహంతో బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు రాత్రింబవళ్ళు ఎంతటి త్యాగానికైనా సిద్ధమై బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించుకునే విధంగా మరి పోరాడతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిన బీఆర్ఎస్ మరియు బీఎస్పీ చారిత్రాత్మకమైన ఒప్పందం, దాన్ని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దీన్ని అనుమతించిన వైఎన్జే కుమారి మాయావతి గారు, అదేవిధంగా మాన్యశ్రీ కేసీఆర్ గారు, వీరిద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే భారత రాజ్యాంగానికి పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. మరి ఈ బీజేపీ, కేంద్రంలో ఉండే బీజేపీ, మరి రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ, ఇవి రెండు కూడా మిలాఖత్ అయి ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా నరేంద్ర మోడీ బడేబాయ్, మరి రేవంత్ రెడ్డి చోటేబాయ్ లాగా ఈరోజు ఒక ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళు మరి నరేంద్ర మోడీ ఇచ్చిన ఎజెండానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి అమలు చేస్తూ ఉన్నది. ముమ్మాటికి వాస్తవం. తెలంగాణ ప్రజలు దయచేసి దీన్ని గుర్తించాలి. ఈ దేశంలో రాజ్యాంగానికి ప్రమాదం, రాజ్యాంగం ఇచ్చిన మతపరమైన స్వేచ్ఛ అది కూడా ప్రమాదంలో ఉన్నది. ప్రార్థనా మందిరాల మీద ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాజధాని అవుతుందో ఆ రాజధానికి కూతవేటు దూరంలో ఉంటే జనవాడలో దాడి జరిగింది. విద్యార్థుల జీవితాలు నాశనం అవుతుంది. ఇప్పటివరకు 5 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయినకి 30 రోజుల్లో. మరి ఇవాళ పెద్దలు నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాను, అయ్యా రామరాజ్యం అంటే మరి బీసీలను అణిచివేసే రాజ్యమా? బీసీలు జనాభా ఎందుకు మరి లెక్క పెట్టడం లేదు? ఎందుకు మీరు ఓబీసీ సర్టిఫికెట్తోనే ప్రధానమంత్రి అయ్యారు, కానీ మరి మీరు ఇవాళ ఓబీసీలకు వ్యతిరేకంగా ఎందుకు వివరిస్తున్నారు? ఏ కేంద్ర ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో చూసినా, కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు చేసినా బీసీల సంఖ్య 10 కూడా దాటడం లేదు. మరి ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఇలా నెలకొని ఉన్నది దేశంలో. మరి ఏ ముఖం పెట్టుకొని ఇలా బీజేపీ ఇలా ఓట్లు అడగడానికి తెలంగాణకు వస్తాం. మరి అదే బీజేపీతోని ఓపెన్గా దోస్తీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మరి ఏ మొహం పెట్టుకొని వెళ్ళి ఇలా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతారు. ఒకవైపు కృష్ణా నది జలాల మీద మనం హక్కులు కోల్పోతా ఉన్నాం, మరోవైపు మరి కేంద్రంలో ఉన్న బీజేపీ మన రాష్ట్రాలను కాలరాయడానికి ఒక భారీ కుట్ర మరి చేస్తూ ఉన్నది. రెండింటిని అడ్డుకోవడం కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణలో ఉండే బహుజనుల రక్షణ కోసం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ భారత రాష్ట్ర సమితి మరి అలా పొత్తు ఉండాలని, అంటే ఒక కూటమిగా ఏర్పడాలని నిర్ణయించుకున్నాయి. అదేవిధంగా మరి చాలా నవ్వొస్తూ ఉన్నది, హాస్యాస్పదం అనిపిస్తూ ఉన్నది ఏంటంటే, ఇవాళ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నది, టీడీపీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నది. ఏ కాంగ్రెస్ వల్ల అయితే తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతిన్నదని 1983లో మరి చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారు మరి తెలుగువాడి ఆత్మగౌరవం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తెలుగుదేశం పార్టీతోని కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులతో పెట్టుకున్నది, కాంగ్రెస్ పార్టీ కూడా ఒకప్పుడు కమ్యూనిస్టులతో పెట్టుకున్నది. అట్లా రకరకాల పార్టీలు, రకరకాల బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నది.
సో రకరకాల పార్టీలు వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగంగా పొత్తులు పెట్టుకుంటారు. ఇలా ఒక బహుజన్ సమాజ్ పార్టీ, భారత రాష్ట్ర సమితి రెండు కూడా ఒక లక్ష్యం కోసం, ఒక ప్రయోజనం కోసం, పార్లమెంట్ ఎలక్షన్ల కోసం పొత్తు పెట్టుకుంటే అప్పుడే ఇది ఒక పవిత్రమైన కలయికగా ఎట్లా చూస్తున్నారు. దీని వెనుక స్వార్థమైన రాజకీయ ప్రయోజనాలు విడి ఉన్నాయి, దాగి ఉన్నాయి. దీని వెనుక ఒక రహస్య ఎజెండా ఉన్నది. తెలంగాణనంతా కూడా బీజేపీకి దారాదత్తం చేయాలనే ఒక బృహత్తరమైన ప్లాన్తోనే ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, అదేవిధంగా మరి బీజేపీ నరేంద్ర మోడీ వీళ్ళిద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. బయటనేమో కయ్యం, లోపలనేమో నెయ్యం అన్నట్టుగా ఉన్నది. సో ఇదందరూ కూడా తెలంగాణ ప్రజలకు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మన ప్రయోజనాల కోసం, మన రక్షణ కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేవలం మరి ఈ కూటమి మాత్రమే ఈ తెలంగాణ ప్రయోజనం కాపాడగలదు, ఇంకెవరు కూడా కాపాడలేరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అందుకొరకే ఈ ప్రజలందరూ కూడా దీన్ని ఆశీర్వదించాలని చెప్పేసి నేను మరొకసారి కోరుకుంటూ, మరి అదేవిధంగా మరి తెలంగాణలో గురుకుల అభ్యర్థులందరూ కూడా ఇలా రోడ్డెక్కిండ్రు, ఇందిరా పార్కులో ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళ నిజంగా ముఖ్యమంత్రి గారు పరిపాలన మీద ఏమాత్రం దృష్టి సారించడం లేదు. వచ్చి 4 నెలలైంది, ఇంతవరకు గురుకుల అభ్యర్థులకు న్యాయం జరగడం లేదు. 9,200 పోస్టులు రిలీజ్ చేస్తే 3,000 బ్యాక్లాగ్లు వచ్చినాయి నెల రోజుల లోపలనే. నేను ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి చెప్పిన, అయ్యా ముఖ్యమంత్రి గారు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించకుండా, సర్వీస్ రూల్స్ను మార్చడం అవసరం లేకుండానే డిసెండింగ్ ఆర్డర్లో గురుకుల అభ్యర్థులందరినీ కూడా పోస్టులు భర్తీ చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తే ఒక్క బ్యాక్లాగ్ కూడా రాదు అనే విషయాన్ని నేను మళ్ళీ స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన, కానీ ముఖ్యమంత్రి గారు నేను పట్టించుకోలేదు. ఓకే, నామకే వాస్తే ఒక డ్రామా కోసం ట్విట్టర్లో ప్రవీణ్ కుమార్ గారు మీరు ఇచ్చిన దాన్ని నేను స్పందిస్తున్నా అని చెప్పి ట్విట్టర్లో పెట్టాడు తప్ప ఆయన కింది అధికారులకు ఒక్క ఆదేశం కూడా ఇవ్వలేదు. దానివల్ల ఇలా 3,000 మంది రోడ్డు ఎక్కింది అభ్యర్థులు. అంటే 3,000 కుటుంబాల్లో అందరూ చూస్తుండగానే పట్టపగలే ఇలా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ నోట్ల మట్టి కొట్టింది. ఇక అదేవిధంగా మహిళలకు ఏదైతే ఉద్దేశించబడ్డ హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్, దీంట్లో కూడా మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా పోరాడుతూ ఉన్నారు.